అంటే ఆరోగ్యం దెబ్బతినడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటంటే మన యొక్క ప్రస్తుత ఆలోచన విధానము. మైండ్ షాడో ఈజ్ బాడీ అన్నారు. అంటే మనసు యొక్క నీడే శరీరం అన్నారు. మన మనసు రోగగ్రస్తం అయితే శరీరం కూడా రోగగ్రస్తం అవుతుంది. ఇది ఒక మూలమైన ఫార్ములా. ఈ రెండింటిని దాటి ఎవరికి అనారోగ్యం అనేది లేదు. మన ఒంటి మీదకి ఏదైనా రాగానే మనం ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి. ఒకటి ఏమిటంటే నా ఆలోచనలు సరిగా ఉన్నాయా లేదా, ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, ఓహో నాకు ఆలోచనలు సరిగా లేవు, అందుకు ఆ ఆలోచన నుంచి ఆ దృక్పథాల నుంచి నా ఒంటి మీదకి ఈ రోగం వచ్చింది. నా మనసు కుళ్ళిపోయింది, అందుకు శరీరం కుళ్ళుతుంది. ఒకవేళ మనసు బాగుంది అనిపించింది అనుకోండి మనకి, అరే నేను ఇవన్నీ ఆలోచించలేదే, సరిగానే ఉంది నా మనసు అని మనకు అనిపించింది అనుకోండి, మరి రోగం ఎందుకు వచ్చింది, ఓహో నేను గతంలో ఏదో చేస్తున్నానా, ఆ గతం నుంచి నాకు ఇది వచ్చి పడిందా అని అవగాహన తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనకు అది అవగాహన అవుతుందో ఈ రోగంలో మార్పు మొదలవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడంతో మనకు సగం సమస్య పోతుంది. దాని మూలాలు మనకు అర్థమైనప్పుడు సగం స్వస్థత చేకూరుతుంది. ఉదాహరణకి మనం ఒక ఆయనకి 10,000 అప్పు ఇచ్చాం. ఆ 10,000 ఆయన అప్పు ఎగ్గొట్టాడు. మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సమాధానం చెప్పట్లేదు. అప్పుడు మనకేమనుకుంటాం, బాధపడతాం. కానీ మనం ఒక్కసారి గతంలోకి చూసుకుని మనం ఎవరికైనా అట్లాంటి పని చేస్తున్నామేమో అని ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఉన్నామనుకోండి, అప్పుడు మనం స్వాంతన చెందుతాం. మనకు మూలం అర్థమైంది కదా, ఓ నేను అప్పుడు అలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇది ఇలా జరిగింది అనే మూలాన్ని మనం అవగతమైనప్పుడు మనకి ఆ కర్మ ప్రక్షాళన జరుగుతుంది. అలాగే ఈ రోగం అనే దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దాని మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి తక్షణమే స్వాంతన చేకూరుతుంది కొంత శాతము.